నాకు వచ్చే అంటే వాళ్ళకి పోతురాజు రాకపోయినా కూడా ఓన్లీ జస్ట్ గెటప్ ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి పెడుతున్నారు ఇప్పుడున్నటువంటి జనరేషన్లో. పోతరాజేశం రాని వాళ్ళు గిట్ట ఎందుకంటే మెయిన్గా జరిగేటివి బోనాలు. పోతురాజు పోతరాజులు అంటే మెయిన్గా జరిగేటివి గర్భగుళ్ళు, పెద్ద గుళ్ళు. ఆ, ఇప్పుడు సిటీలో కొన్ని గుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మీ ఏరియాలో గిట్ట ఒక మెయిన్ గుడి ఉంటుంది. ఆ మెయిన్ గుడికి మాత్రం ఒక సీనియర్ పోతరాజు అయినా, సీనియర్ వాళ్ళైనా, బలిగంప కార్యక్రమైనా, రంగం కార్యక్రమైనా, కులవృత్తి వాళ్ళతో మంచిగా కార్యక్రమం అనేది చేస్తారు. ఇప్పుడు మెయిన్ గుళ్ళకైతే పోతరాజేశం నడుస్తుంది. మళ్ళీ సిటీలో పలరం బండ్లు, తొట్టెల ఈ ఇప్పుడు నార్మల్గా తీసుకునే వాళ్ళకి గుడిలతో సంబంధం ఉండదు కదా. అవును, గుడిలతో సంబంధం ఉండదు, గుడి పోతరాలతో సంబంధం ఉండదు. ఎవరినైనా తెచ్చుకుంటారు వాళ్ళు. దేవుడు వచ్చే వాళ్ళైనా తెచ్చుకుంటారు, దేవుడు రాని వాళ్ళైనా తెచ్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఈవెంట్ జరగాలి. పలరం బండి గుడికి ఒకటే ఉంటుంది. ఇప్పుడు 10 దగ్గర పలరం బండి దొరుకుతుంది. నాకు మొక్కు ఉంది, పలరం బండి తీయాలంటే అక్కడ పోతరాజు కావాలి. ఊరు పోతరాజు నాకు వద్దు, మేకప్ వేసుకున్న పోతరాజు కావాలి. అంటే నేను తగ్గట్టు బండి తెచ్చిన దానికి తగ్గట్టు గొర్రెలు దీని వల్ల అంటే సీనియర్టీ ఉన్నటువంటి పోతరాజులు లాస్ అవుతున్నారని చెప్పొచ్చా? చాలా లాస్ అవుతారు. ఏంటంటే సీనియారిటీ ఇప్పుడు పసుపు కుంకుమ నమ్ముకున్న వాళ్ళు చాలా లాస్ అవుతారు. దాంట్లో కొద్ది మందే లాస్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు బస్తీ వాళ్ళు గిట్ట మీరు పసుపు కుంకుమ వేస్తే మాకు మంచిగా ఉంటుంది రండి అని చెప్తే మేము ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాం. పసుపు కుంకుమ విభూది పుండ చెమ్కీలే. కానీ ఇంకోటి ఏంటంటే ఎవరైతే పలరంబండ్లు, ఎవరైతే యూత్ ఏదైతే తీస్తుందో వాళ్ళు గిట్ట మమ్మల్ని పసుపు కుంకుమతో రెడ్డిగా అండి అని చెప్తేలే నేనైతే చాలా ఆనందపడతాను. మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడి వేసుకునేది పసుపు కుంకుమతోనా లేకపోతే పెయింటింగ్ అని? ఇప్పుడు పసుపు కుంకుమతోనే నేను చాలా ఇష్టపడతాను. ఎందుకంటే అది విత్ ఇన్ సెకండ్లో కడుక్కోగానే వెళ్ళిపోతుంది. కానీ మేకప్ అయితే దానికి మళ్ళీ ఆయిల్ పెయింట్, దానికి రుద్దడము, చెయ్యడము, అది ఇక్కడ స్టక్ అయ్యి ఆరిపోయిన దగ్గర లైన్స్ కనబడము, మళ్ళీ ఇంకో ఆర్డర్ దగ్గరికి వెళ్తే ముఖం అంతా పాడు కావడము, పింపుల్స్ రావడం, అవన్నీ జరుగుతాయి. కానీ నేను ఎక్కువ ఇష్టపడేది మేకప్ కాదు, పసుపు కుంకుమనే. కానీ దాన్ని గుర్తించి ఇదే వేయండి పసుపు కుంకుమతో రెడీ కావాలనేటోళ్ళు లేరు. ఒక పాత గుళ్ళ దగ్గరనే ప్రైవేట్. కానీ ఒకవేళ ఈ సంవత్సరం గిట్ట కొంచెం మంది నన్ను ఇష్టపడి పసుపు కుంకుమతో నువ్వు రెడీగా అన్నా ఈ మేకప్ వదిలే అంటేలే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, సంతోషంగా వేస్తారు. ఎందుకంటే నేనే కాదు ప్రతి ఒక్క పోతరాజు గిట్ట అట్లనే వేస్తాడు. కానీ ఈ మేకప్ వెనకాల ఉన్న బాధని చాలా ఉందన్నమాట. చాలా నానా రకాల బాధలు. ఇప్పుడు బియ్యము, పప్పులు ఎట్లా కల్తీ వస్తున్నాయో ఈ పోతరాజులు ఈ ఆయిల్ పెయింట్ తీసుకెళ్తారని చెప్పి దాంట్లో కూడా కల్తీ నడుస్తుంది. కానీ చాలా డ్యామేజ్ కావడము, ఫేస్ ప్రాబ్లమ్స్ కావడం, ఇవన్నీ. సో మీరు మిగతా టైంలో ఎప్పుడు పోతురాజు వేషం వేయరు అంటే రెడీ కావడం అయినా ఓన్లీ జస్ట్ ఈ ఆషాఢం శ్రావణ మాసంలో పోతరాజాలు కంటిన్యూగా అవుతాయి. దాని తర్వాత చుట్టుపక్కల ఊర్లలో బొడ్రాయి ప్రశిస్తాన బొడ్రాయిలు కూర్చోబెట్టడం, అమ్మవార్లను కూర్చోబెట్టి బలిగంప కార్యక్రమం చేయడం, అక్కడ యాటగావు పట్టడం, అక్కడికి వెళ్ళి నేను యాటగావు పట్టడం ప్లస్ బలిగంప కార్యక్రమం చేయడం లాంటిది చేస్తాను. సో మీరు నోటుతోనే కొరికేస్తారు కదా? నోటితోనే యాటగావు పడతాం. అంటే ఆ టైంలో మీకు పోతురాజు వస్తారు మీ ఒంటి. ఇది ఎట్లుంటుంది అంటే ఒక దారం తీసుకొని మీ చెయ్యి కడతాను, గట్టిగా గుంజి కడతాను. అప్పుడు మీ ఏలేమో ఇక్కడ ఉన్న చేయి తెగిపోదు. ఇక్కడ కడితే ఇక్కడ నరాలు ఉంటాయి కదా మీకు, గట్టిగా బిగిసి కడతాను. ఈ చెయ్యి ఎట్లా అవుతుంది, బ్లాక్ కలర్ గా అవుతుంది, రక్తం తిమ్మిరెక్కినట్టు అవుతుంది. అట్లాంటిది ఈ చేతికి 3, ఈ కాళ్ళకి చేతులకి బాగా గట్టిగా బిగిచి కడితే ఆ పోతరాజుకి ఆ అనుగ్రహం ఉంటేనే కదా ఆ నొప్పి అనేది తట్టుకోలేక ఆ పోతరాజు పేలోకి ఆవహిస్తేనే కదా ఆయన పోతరాజు రూపంలో కనబడతాడు. దాని తర్వాత ఆయనకి గౌ అనేది నిజస్తో రూపం ఉంటేనే ఆయన ఆడుతుంటే చేస్తుంటే ఆ గాలి అనేది, ఇప్పుడు గాలి వస్తుంది ఆ ఒంటి లోపలికి రావడం వల్ల ఈ ఎంటికలు లేచి నించోవడం వల్ల ఆయనకు పేలకు ఆవేస్తే ఆయన చేయాల్సిన కార్యక్రమం ఆ తల్లి చూపిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు గిట్ట ఈయన యాటగా పట్టాలి, ఈయన గుమ్మడికాయ గావ పట్టాలి అని నిర్ణయించుకొని గుమ్మడికాయ గావ అయితే గుమ్మడికాయ ఇవ్వడము, ఆనుమకాయ గావ అయితే ఆనుమకాయ ఇవ్వడము, ఈ ఆ నిమ్మకాయ గావ అయితే నిమ్మకాయ ఇవ్వడము. ఆయన యాటగావ పడితే డైరెక్ట్గా యాటనే నోరు దగ్గరికి ఇవ్వడం. ఆయన పేలో ఒంట్లో నిజంగా పోతరాజు అనే వ్యక్తి ఉంటే ఆ యాటను అనేది చింపి ఆ వచ్చే రక్తంని అమ్మవారి మీద చిమ్మించడం, అమ్మవారి మీద పబ్లిక్ మీద ఆ చిమ్మించడం వల్ల అమ్మవారు శాంతింపు అవుతుంది. ఆ పోతరాజు నోట్లో రక్తం చూడడం వల్ల హ్యాపీగా ఫీల్ అవుతుంది. అట్లా మనకి గౌ ప్రోగ్రామ్ ఖతం అవుతుంది. దాని తర్వాత బలిగంప కార్యక్రమం అంటే చెడు నివారణి మనకు రాకుండా మన చాకలి కొంతమంది చల్లుకుంటూ వెళ్తూ ఉంటారు కదా ఊళ్ళు పొరమేలలో, అవన్నీ ఇట్లా చల్లుకుంటూ
అక్కడున్న ఏట్లకి వెళ్ళి శాంతింపు అవుతుంది. అంటే అది మంత్రాలు చదువుకుంటూ వేస్తారా అన్న మీరు? ఏమైనా మంత్రాలు మంత్రం చదువుకుంటా. ఓ బలి ఓ బలి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని కూడా కొట్టుకుంటాం. అంటే 1 year కి ఒకటే వేస్తారా? 1 yearకి ఒకసారి, కొన్ని గుళ్ళల్లో 5 సంవత్సరాలకు ఒకసారి వేస్తారు, కానీ 1 yearకి ఒకసారి చేయడంలో కూడా చాలా మంచిది. ఎందుకంటే చెడు నివారణ ఏది ఉన్నా కానీ ఇప్పుడు కరోనా లాంటి మహమ్మారి వచ్చింది. అట్లాంటి రోగాలు బర్రెలు ఆవులు మేకలు ఉన్న దగ్గర చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, మంచి చెడ్డ అన్నీ ఉంటాయి. ఈ బలి చల్లడం వల్ల చాలా మంచి జరుగుతుంది అనమాట. అది మన దగ్గర కొన్ని గుళ్ళ దగ్గరనే అవుతున్నాయి, కొన్ని గుళ్ళు పాత గుళ్ళ దగ్గరనే అవుతున్నాయి, సిటీలో కొన్ని గుళ్ళ దగ్గర అవుతలేవు. ఇప్పుడు వాళ్ళైతే ప్రత్యేకంగా పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళైతే చేస్తారు అది. సో తల్వార్ శివన్నను బాగా యూట్యూబ్కి వచ్చిన తర్వాత అందరు బాగా గుర్తుపడుతున్నారు అని చెప్పేసి అనుకోవచ్చా? ఇప్పుడైతే ఆ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచే నన్ను గుర్తుపడుతాం. అంతకుముందుకు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనిపించుకున్నారు? ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వెళ్తూ ఉంటాం, మనం రెడీ అవుతాం, అక్కడ మనకి రెడీ కావడానికి కూడా అకామిడేషన్ ముందు మీరు చెప్పినట్టు నేను పసుపు కుంకుమతో రెడీ అవుతుండే. అప్పుడు నన్ను వాళ్ళు గుర్తించకపోతుండే నార్మల్గా ఉంటుండే, ఏదో పోయినామా పోతరాశం వేసినామా వచ్చేసినామా అన్నట్టు ఉంటుండే. కానీ ఈ మేకప్ వేయడం వల్ల వాళ్ళ పిలవడం కానీ గంభీరత్వం కనబడడం కానీ, అరే ఈ పోతరాజు సో అండ్ సో మంచిగా ఆడుతుండు, ఆయన ఫేస్లో కళ వేరుంది, ఆయనతోని మాకు ఆడడము ఒకటి, ఆయన వచ్చి ఈవెంట్ చేయడం ఇంకా బాగా అనిపిస్తుంది ఆయన గంభీరత్వంకి గుర్తించి పోతరాజులను పిలవడం కానీ. నా మేకప్ ఫస్ట్ మొదలైంది మళ్ళా ఇక్కడ ఏమంటారు మళ్ళా చింతల్ బస్సీలో అన్నవాళ్ళు ఉన్నారు, అక్కడ మా తమ్ముళ్ళు గిట్ట ఉన్నారు. చింతల్ బస్సీలో ఫస్ట్ మేకప్ స్టార్ట్ అయింది హరిబాబుతో. అక్కడి నుంచి నా రియల్ మేకప్ స్టార్ట్ అయింది. అంటే అంతకుముందు నార్మల్గా ఈ అదేంటి భరతనాట్యం వేసే మేకప్ నార్మల్గా ఫస్ట్ వేసిన, కానీ రియల్గా ఏషియన్ పెయింట్తో వేసింది అయితే చింతల్ బస్సీ నుంచి వేసిన. అక్కడ నుంచి నా మేకప్ స్టార్ట్ అయ్యింది. ఏషియన్ పెయింట్ దానికి ఒక అనుబంధం నాకు. ఏషియన్ పెయింట్ అనుబంధము